క్రీస్తు సంఘ సువార్త ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరం కొత్త ఆరంభాన్ని, కొత్త అవకాశాలను మరియు కొత్త ఆశలను తెస్తుంది. అయితే బైబిల్ మనకు బోధిస్తుంది, కొత్త సంవత్సరం కేవలం క్యాలెండర్ మారడం వల్ల కాదు, హృదయం మరియు ఆలోచనలు మారడం వల్ల ప్రారంభమవుతుంది అని బైబిల్ ఇలా చెబుతుంది. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. కొత్త సంవత్సరానికి సిద్ధం కావడం ముందుగా మీ మనసుతో ప్రారంభించండి. కాబట్టి గతించిన సంవత్సరాన్ని ప్రభువుకు అప్పగించండి. బైబిల్ చెబుతుంది, గతించిన వాటిని మరచి ముందుకు సాగండి. ఫిలిప్పీలకు 3వ అధ్యాయం 13వ వచనం. జరిగిన తప్పులు, పొందిన బాధలు, ఉన్న పశ్చాత్తాపాలను ప్రార్థనలో ప్రభువుకు అప్పగించండి. కొత్త సంవత్సరం పశ్చాత్తాప భారాన్ని మోసుకుని కాదు, క్షమ మరియు శాంతిని మోసుకుని ప్రారంభం కావాలి. కొత్త సంవత్సరాన్ని ప్రార్థనతో ప్రారంభించండి. బైబిల్ చెప్పినట్లు మొదటి దేవుని రాజ్యాన్ని వెతకండి. ఈ వచనం మీకు మత్తయి 6వ అధ్యాయం 33వ వచనంలో ఉంది. కొత్త సంవత్సరం జరుపుకునే ముందు కొత్త సంవత్సరాన్ని ప్రార్థనలో అంకితం చేయండి. మీరు దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మిగతావన్నీ సరైన స్థానంలోకి వస్తాయి. మీ జీవితాన్ని వాక్యం ప్రకారం సిద్ధం చేసుకోండి. బైబిల్ కీర్తనల గ్రంథం ఇలా చెబుతుంది, నీ వాక్యం నా పాదాలకు దీపం. కీర్తనలు 119వ అధ్యాయం 105వ వచనం. కొత్త సంవత్సరం తెలియని మార్గాలతో నిండి ఉంటుంది, కానీ దేవుని వాక్యం ప్రతి చీకటిలో వెలుగునిస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో బైబిల్ ను కేవలం పుస్తకంగా కాకుండా మార్గదర్శకంగా చేసుకోండి. భయం కాదు, విశ్వాసంతో ముందుకు సాగండి. బైబిల్ చెబుతుంది, దేవుడు మనకు భయపడే ఆత్మను ఇవ్వలేదు. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనతో నడిచే వారిని మనం ఎరుగుదుము. సహాయం నిజంగా ఇస్తాడు, ఆయనను తెలుసుకుందాం. భయాన్ని విడిచిపెట్టండి, విశ్వాసాన్ని పట్టుకోండి. కొత్త సంవత్సరం కేవలం ఒక తేదీ కాదు, ఇది దేవునితో ఒక కొత్త ప్రయాణం. ప్రార్థనతో నడవండి, విశ్వాసంతో పెరగండి మరియు ఆశతో జీవించండి. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు ప్రతి కొత్త సంవత్సరం ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. ఆమెన్.